సో ఈ రోజు స్పెషల్ స్టోరీ ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో మీకు అర్థమై ఉండొచ్చు, సేవ్ బాసర్ అనే ఒక నినాదంతో సిగ్నేచర్ స్టూడియోస్ ఇవాళ ఒక గలమెత్తిందని చెప్పుకోవాలా. ఇవాళ మాతో పాటు ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే సేవ్ బాసర్ అనే ఒక నినాదంతో ఆలయాల్ని కాపాడుకోవాలా, మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలనే ఒక నినాదంతోని ఇలా గలమెత్తడం జరిగింది. డెఫినెట్లీ దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు దగ్గరికి వెళ్ళాలా, ప్రతి ఒక్క హిందూ బంధువు దీనిపైన మేల్కొలవాలా. మన దేవాలయాల్ని ఎవరో వచ్చి కాపాడరండి, మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవాళ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎవరైతే దత్తు గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎక్కడైతే ఒక విషయం గురించి నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. బాసర పుణ్యక్షేత్రంలో మందుబాబుల వీరంగం, దాంతో పాటు ఆ బాసర పుణ్యక్షేత్రంలోని ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్లో ఆ హోటల్ని ఇలా బార్గా తయారు చేసేసి ఒక వెంకటేశ్వర స్వామి పట్టాభిషేక సంబంధించినటువంటి ఒక చిత్రపటం ఉందని ఒక సోయి లేకుండా దాదాపు ఎంతో పెద్ద ఉంటుంది చిత్రపటం. అది దాని ముంగడ కూర్చొని ఇలా తాగితే అన్ని సాక్ష్యాధారాలతో మనం ముంగడ పెడితే ఇలా బియర్ బాటిల్ కొట్టుకొచ్చినాయి అని చెప్పేసి మాట్లాడినటువంటి మహానుభావుడు ఎవరు? దత్తు పటేల్ గారు. అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్, అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు అంట ప్రెస్ క్లబ్ కి. ఎట్లా చేసిరు సార్ మీరు? నాకు అర్థమైతలేదు నాకైతే. అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఎంతో మంది సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు కదా, కాకపోతే ఇట్లాంటి లుచాగాలకు ఎందుకు పెడుతున్నారు మీరు? ఇలా ఒక వార్తని నిర్భయంగా బయటకు తీసుకొని వచ్చి చూయించేవాడినే కదా జర్నలిస్ట్ అంటారు. వీళ్ళు ఎంతటి కష్టాల్లో ఉన్నా, మనము సావు కోరల్లో ఉన్నా కూడా, సావుకి చేరువలో ఉన్నా కూడా ఆ నిజాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి అంటారు. అదే కదా జర్నలిజం అంతే. ఆ జర్నలిజం గురించి మీరు ఇలా ఊచ కూతలు కోసా ఉన్నారు. మా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గురించి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకే కావచ్చు, లేకపోతే మాకే కావచ్చు, మమ్మల్ని ఇలా రెచ్చగొట్టే విధంగా, మా ప్రెస్ క్లబ్ మిత్రులని, మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ గురించి ఇలా నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే ఇదంతా ఒక కొలిక్ వచ్చింది. ఇలా కొలిక్ వచ్చిన తర్వాత ఇలా ఎందుకు సైలెంట్ అయ్యారు? మరి తప్పుల్ని ఇలా బయట పెట్టుర్రి. ఇలా నా కోసం ఇలా మీరు యూట్యూబ్ ఛానల్ తెరిచిరు కదా, ఇంకా దియ్యూరు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా ఉన్నాయి అంటే ధర్మం కోసం పోరాడే వాళ్ళని మీరు ఇలా ఫోకస్ చేసేసి ఈ ధర్మం కోసం మాట్లాడే వాళ్ళని ఇలా మీరు ఇలా డౌన్ చేస్తున్నారు అనడానికి ఇలా ఇది ఒక ఉదాహరణ. సో దీంట్లో నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నా. సో మా నిజామాబాద్ లో దాదాపు 300 నుంచి 400 మంది జర్నలిస్టులు ఉన్నారండి. దాంట్లో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఒక 100 మంది ఈజీగా చెప్పాలంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క వార్త రాస్తే ఆ జిల్లాలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతా ఉంది, ఎక్కడెక్కడ ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన ఇలా ఒక కలం పట్టుకొని ఒక ప్రింట్ మీడియా జర్నలిస్టే కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టే కావచ్చు, ఇలా ఒక వార్త పెట్టిర్రంటే అక్కడ ఆ నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ మినిటే ఇవాళ వార్తలో అంత స్పందన వస్తుంది. అట్లాంటి జర్నలిస్టులని, దాంతో పాటు మేము ఇలా ధర్మం వైపు ఉన్నామని చెప్పేసి ఇలా మీరు ఎట్లనన్నా వీడిని డౌన్ ఫాల్ చేయాలా, ఎట్లనన్నా వీడిని తొక్కేయాలా అని చెప్పేసి ఇలా మీరు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి నిజామాబాద్ వచ్చి చూడండి. ఇలా నేను నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి మీడియా మిత్రుల్ని నేను ఎవరిని ఏమనట్లేదు, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఎవరో ఒక కొంతమంది వల్ల, ఇలా కొంతమంది చీడ పురుగుల వల్ల ఇలా మనం జెన్యున్ గా చేసే మన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇలా వీళ్ళ వల్ల ఇలా మనము మూలగోడ పడిపోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలా ఒక్కసారి ఎవరైతే దత్తు గారు మీరు ఒక మాట అంటున్నారు, ఇలా నువ్వు అసలు జర్నలిస్టేనా, నువ్వు అసలు రిపోర్టరేనా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఒక్కసారి నిజామాబాద్ రండి. మా జర్నలిస్టులు ఎవరైతే, మా నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇలా అన్నలు చాలా మోస్ట్ సీనియర్, మాకన్నా 30-35 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఇలా పక్కన పెట్టేసి ఇలా ఊచకూతలు కూస్తా ఉన్నాం. ఇలా ధర్మం కోసం పోరాడే వ్యక్తులని ఇలా మీరు ఇలా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇలా ఒక జర్నలిస్ట్ కి బాధ అయితే ఇంకొక జర్నలిస్ట్ వచ్చి పోరాడే రోజుల్లో మనం ఉంటే ఇలా అదే జర్నలిస్ట్ ని ఇలా పోరాడే వ్యక్తిని ఇలా ఇంకా కిందకు నొక్కేసే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇలా ఎంతమంది ఉన్నారండి నిజామాబాద్ జిల్లాలో? ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు? ఎంతమంది ఒక వార్త రాస్తే క్షణాల్లో ఎలా రిజల్ట్ వస్తుంది అంటే దానికి ఘనత ఎవరికి చెప్పాలా? ఖచ్చితంగా నేను మా నిజామాబాద్ జర్నలిస్ట్, మా ప్రెస్ క్లబ్ కి నేను ఖచ్చితంగా ఇది అంకితం చేస్తా. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర నుంచి మేము ఇలా నేర్చుకొని ఇలా ఈ స్థాయికి వచ్చినామంటే మేము అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము చూసి, మేము దగ్గరుండి చూసి ఇలా మేము వాళ్ళు చేసినటువంటి వర్క్ ఎట్లా ఉంది, అసలు ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలా, ఒక క్రైమ్ కావచ్చు, ఒక ఇష్యూ పైన మనం ఎలా లేవనెత్తాలా అని చెప్పేసి ఇలా మా నిజామాబాద్, మా ఇందూర్ జర్నలిస్టులను చూసి ఇలా మేము నేర్చుకున్నామండి. ఇలా అట్లాంటివి చూసేసి ఇలా ఎవరైతే జర్నలిస్టుల మధ్య ఇలా చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు, ఇలా కొంచెమన్నా సిగ్గుండాలా కొంచెమన్నా. దాంతో పాటు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాంతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ గా కావచ్చు, ఎవరైతే యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, అంటే నార్మల్ గా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా
కాదండి, తప్పుని తప్పు అని చూపించడానికి జర్నలిస్టే కావాలా? ఒక తప్పుని తప్పుగా చూపించాల్సిన బాధ్యత యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియన్ గా ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి ఇలా మీరు తెలుసుకోరు. ఇలా మీకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని ఇలా ఊచకూతలు వస్తా ఉన్నారు. మీ సీనియర్ ఎటుపోయింది? ఇలా జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఇంత జరుగుతుంటే, ఇంత తత్వం, ఇంత మీకు అంత తెలిసి చేస్తుంటే కూడా ఇలా అమ్మవారిని ఇలా మోసం చేసిన ఘనత మీది. ఇలా మా గురించి మాట్లాడుతున్నారా? ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తులకి ఇలా పర్సనల్ అటాక్ చేస్తా ఉన్నారు. ఇలా మీరు అక్కడనే కదా ఓడిపోయారు. ఎవడైతే ఈ జర్నలిస్ట్ ఎవడైతే మన దత్తు అనేటోడు ఎవడైతే ఉన్నాడో ఇలా వానికి ఆ కటౌట్ ఎక్క కంటెంట్ తక్కువ అయిపోయింది. ఒకవేళ వాని దగ్గర కంటెంట్ ఉంటే ఇలా మన పర్సనల్ గా మనం ఏంది అనేది మనం మాట్లాడు, ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాం అంటే నువ్వు ఎంత ఆడంగినా కొడుకు అనేది అక్కడనే అర్థమైపోయింది. ఇలా మేము ఎక్కడ కూడా మీ ఫ్యామిలీస్ గురించా లేకపోతే ఇంకొకళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరు కూడా దిగలేరండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ధర్మ, ఒక ధర్మం గురించి మేము మాట్లాడుతున్నాం, ధర్మం గురించి పోరాడుతున్నాం. సో ఎవరైతే ఇవాళ ఊచకూతలకు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి రానున్న రోజుల్లో డెఫినెట్లీ బదులు చెప్పాల్సిన అవసరం, ఖచ్చితంగా ఆ బాధ్యత కూడా మా మీదే ఉంటది. ఎందుకంటే మా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గురించి ఇలా మీరు ఒక మాట మాట్లాడారు, ఖచ్చితంగా దాన్ని ఇలా వెనక తీసుకోకపోతే మా జర్నలిస్ట్ బృందంతోనే ఇలా మేము వచ్చి అక్కడ ఖచ్చితంగా మేము అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ చరిత్రని ఇలా మేము తవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. డెఫినెట్లీ ఎవరైతే ఇలా నిర్భయంగా ఇలా ఎలాంటి పక్షపాతం లేకుండా ఇలా ఎవరైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా జర్నలిస్టే ఖచ్చితంగా ఒక సమస్య పైన మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తప్పు జరిగిందా నిలదీయండి, నిలదీసి అడగండి. డెఫినెట్లీ దానికి ఒక మార్గం అనేది ఉంటుంది. సో నేను ఈ వీడియో తరఫున నేను ఒకటే కోరుతా ఉన్నా. సో ఎవరైతే జెన్యూన్ గా చేస్తున్నటువంటి రిపోర్టర్సే కావచ్చు, లేకపోతే స్టింగర్సే కావచ్చు, ఎవరైతే స్టాఫ్ రిపోర్టర్సే కావచ్చు, యూట్యూబర్సే కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఇలా చెప్తున్నా, ఇట్లాంటి డక్కాబుక్కిగాలని ఇలా చూసుకొని ఇలా మనము భయపడితే మనము ముందుకు పోలేము. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. సో డెఫినెట్లీ బీ స్ట్రాంగ్ ఉండాలా. ఇలా మాకు జరిగినటువంటి ఇలా దాడులే కావచ్చు, పర్సనల్ దాడులే కావచ్చు, ఇవన్నీ కూడా మేము అన్ని చూసేసే బయటకు దిగినాం, అన్ని చూసేసే ఇలా దిగినాం. సో మేము ఎక్కడా కూడా తగ్గం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేము వదిలి పెట్టాం. బాసరాని ప్రక్షాళన చేసే వరకు మేము ఇడిసబెట్టామని చెప్పేసి కూడా ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో ఇది ఇవటి ఖచ్చితంగా స్పెషల్ స్టోరీగా నేను చెప్తాను. సో ఈరోజు స్పెషల్ స్టోరీ ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. సో మీకు అర్థమై ఉండొచ్చు, సేవ్ బాసర్ అనే ఒక నినాదంతో సిగ్నేచర్ స్టూడియోస్ ఇవాళ ఒక గలమెత్తిందని చెప్పుకోవాలా. ఇవాళ మాతో పాటు ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే సేవ్ బాసర్ అనే ఒక నినాదంతో ఆలయాల్ని కాపాడుకోవాలా, మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలనే ఒక నినాదంతోని ఇలా గలమెత్తడం జరిగింది. డెఫినెట్లీ దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు దగ్గరికి వెళ్ళాలా, ప్రతి ఒక్క హిందూ బంధువు దీనిపైన మేల్కొల్వాలా. మన దేవాలయాల్ని ఎవరో వచ్చి కాపాడరండి, మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవాళ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే దత్తు గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎక్కడైతే ఒక విషయం గురించి నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. బాసర పుణ్యక్షేత్రంలో మందుబాబుల వీరంగం, దాంతో పాటు ఆ బాసర పుణ్యక్షేత్రంలోని ఆ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి హోటల్లో ఆ హోటల్ని ఇలా బాగా తయారు చేసేసి ఒక వెంకటేశ్వర స్వామి పట్టాభిషేక సంబంధించినటువంటి ఒక చిత్రపటం ఉందని ఒక సోయి లేకుండా దాదాపు ఎంతో పెద్ద ఉంటుంది చిత్రపటం. అది దాని ముంగడ కూర్చొని ఇలా తాగితే అన్ని సాక్ష్యాధారాలతో మనం ముంగడ పెడితే ఇలా బియర్ బాటిల్ కొట్టుకొచ్చినాయి అని చెప్పేసి మాట్లాడినటువంటి మహానుభావుడు ఎవరు? దత్తు పటేల్ గారు. అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్, అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు అంట ప్రెస్ క్లబ్ కి. ఎట్లా చేసిరు సార్ మీరు? నాకు అర్థమైతలేదు నాకైతే. అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఎంతో మంది సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు కదా, కాకపోతే ఇట్లాంటి లుచాగాలకు ఎందుకు పెడుతున్నారు మీరు? ఇలా ఒక వార్తని నిర్భయంగా బయటకు తీసుకొని వచ్చి చూయించేవాడినే కదా జర్నలిస్ట్ అంటారు. ఇలా ఎంతటి కష్టాల్లో ఉన్నా, మనము సావు కోరల్లో ఉన్నా కూడా, సావుకి చేరువలో ఉన్నా కూడా ఆ నిజాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి అంటారు. అదే కదా జర్నలిజం అంటే. ఆ జర్నలిజం గురించి మీరు ఇలా ఊచ కూతలు కోసా ఉన్నారు. మా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గురించి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకే కావచ్చు, లేకపోతే మాకే కావచ్చు, మమ్మల్ని ఇలా రెచ్చగొట్టే విధంగా, మా ప్రెస్ క్లబ్ మిత్రులని, మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ గురించి ఇలా నేను మాట్లాడదలుచుకున్నా.
ఎందుకంటే ఇదంతా ఒక కొలిక్ వచ్చింది. ఇలా కొలిక్ వచ్చిన తర్వాత ఇలా ఎందుకు సైలెంట్ అయ్యారు? మరి తప్పుల్ని ఇలా బయట పెట్టుర్రి. ఇలా నా కోసం ఇలా మీరు యూట్యూబ్ ఛానల్ తెరిచిరు కదా, ఇంకా దియ్యురు. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎవరు ఉంటాయి అంటే ధర్మం కోసం పోరాడే వాళ్ళని మీరు ఇలా ఫోకస్ చేసేసి ఈ ధర్మం కోసం మాట్లాడే వాళ్ళని ఇలా మీరు ఇలా డౌన్ చేస్తున్నారు అనడానికి ఇలా ఇది ఒక ఉదాహరణ. సో దీంట్లో నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నా. సో మా నిజామాబాద్ లో దాదాపు 300 నుంచి 400 మంది జర్నలిస్టులు ఉన్నారండి. దాంట్లో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఒక 100 మంది ఈజీగా చెప్పాలంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క వార్త రాస్తే ఆ జిల్లాలో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతా ఉంది, ఎక్కడెక్కడ ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన ఇలా ఒక కలం పట్టుకొని ఒక ప్రింట్ మీడియా జర్నలిస్టే కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టే కావచ్చు, ఇలా ఒక వార్త పెట్టిర్రంటే అక్కడ ఆ నెక్స్ట్ డే కావచ్చు, నెక్స్ట్ మినిటే ఇవాళ వార్తలో అంత స్పందన వస్తుంది. అట్లాంటి జర్నలిస్టులని దాంతో పాటు మేము ఇలా ధర్మం వైపు ఉన్నామని చెప్పేసి ఇలా మీరు ఎట్లనన్నా వీడిని డౌన్ ఫాల్ చేయాలా, ఎట్లనన్నా వీడిని తొక్కేయాలా అని చెప్పేసి ఇలా మీరు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి నిజామాబాద్ వచ్చి చూడండి. ఇలా నేను నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి మీడియా మిత్రుల్ని నేను ఎవరిని ఏమనట్లేదు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఎవరో ఒక కొంతమంది వల్ల ఇలా కొంతమంది చీడ పురుగుల వల్ల ఇలా మనం జెన్యున్ గా చేసే మన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇలా వీళ్ళ వల్ల ఇలా మనము మూలగోడ పడిపోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలా ఒక్కసారి ఎవరైతే దత్తు గారు మీరు ఒక మాట అంటున్నారు, ఇలా నువ్వు అసలు జర్నలిస్టేనా, నువ్వు అసలు రిపోర్టరేనా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఒక్కసారి నిజామాబాద్ రండి. మా జర్నలిస్టులు ఎవరైతే మా నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇలా అన్నలు చాలా మోస్ట్ సీనియర్, మాకన్నా 30-35 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఇలా పక్కన పెట్టేసి ఇలా ఊచకూతలు వస్తా ఉన్నాం. ఇలా ధర్మం కోసం పోరాడే వ్యక్తులని ఇలా మీరు ఇలా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇలా ఒక జర్నలిస్ట్ కి బాధ అయితే ఇంకొక జర్నలిస్ట్ వచ్చి పోరాడే రోజుల్లో మనం ఉంటే ఇలా అదే జర్నలిస్ట్ ని ఇలా పోరాడే వ్యక్తిని ఇలా ఇంకా కిందకు నొక్కేసే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇలా ఎంతమంది ఉన్నారండి నిజామాబాద్ జిల్లాలో, ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎంతమంది ఒక వార్త రాస్తే క్షణాల్లో ఎలా రిజల్ట్ వస్తుందంటే దానికి ఘనత ఎవరికి చెప్పాలా? ఖచ్చితంగా నేను మా నిజామాబాద్ జర్నలిస్ట్ మా ప్రెస్ క్లబ్ కి నేను ఖచ్చితంగా ఇది అంకితం చేస్తా. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర నుంచి మేము ఇలా నేర్చుకొని ఇలా ఈ స్థాయికి వచ్చినామంటే మేము అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము చూసి, మేము దగ్గరుండి చూసి ఇలా మేము వాళ్ళు చేసినటువంటి వర్క్ ఎట్లా ఉంది, అసలు ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలా, ఒక క్రైమ్ కావచ్చు, ఒక ఇష్యూ పైన మనం ఎలా లేవనెత్తాలా అని చెప్పేసి ఇలా మా నిజామాబాద్ మా ఇందూర్ జర్నలిస్టులను చూసి ఇలా మేము నేర్చుకున్నామండి. ఇలా అట్లాంటివి చూసేసి ఇలా ఎవరైతే జర్నలిస్టుల మధ్య ఇలా చిచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు ఇలా కొంచెమన్నా సిగ్గుండాలా కొంచెమన్నా. దాంతో పాటు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దాంతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ గా కావచ్చు, ఎవరైతే యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే నార్మల్ గా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఇలా కాదండి, తప్పుని తప్పు అని చూపించడానికి జర్నలిస్టే కావాలా? ఒక తప్పుని తప్పుగా చూపించాల్సిన బాధ్యత యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియన్ గా ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి ఇలా మీరు తెలుసుకోరి. ఇలా మీకు 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని ఇలా ఊచకూతలు వస్తా ఉన్నారు. మీ సీనియర్ ఎటుపోయింది? ఇలా జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో ఇంత జరుగుతుంటే, ఇంత తత్వం, ఇంత మీకు అంత తెలిసి చేస్తుంటే కూడా ఇలా అమ్మవారిని ఇలా మోసం చేసిన ఘనత మీది. ఇలా మా గురించి మాట్లాడుతున్నారా? ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తులకి ఇలా పర్సనల్ అటాక్ చేస్తా ఉన్నారు. ఇలా మీరు అక్కడనే కదా ఓడిపోయారు. ఎవడైతే ఈ జర్నలిస్ట్ ఎవడైతే మన దత్తు అనేటోడు ఎవడైతే ఉన్నాడో ఇలా వానికి ఆ కటౌట్ ఎక్క కంటెంట్ తక్కువ అయిపోయింది. ఒకవేళ వాని దగ్గర కంటెంట్ ఉంటే ఇలా మన పర్సనల్ గా మనం ఏంది అనేది మనం మాట్లాడు, ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాం అంటే నువ్వు ఎంత ఆడంగినా కొడుకు అనేది అక్కడనే అర్థమైపోయింది. ఇలా మేము ఎక్కడ కూడా మీ ఫ్యామిలీస్ గురించా లేకపోతే ఇంకొకళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరు కూడా దిగలేరండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ధర్మ, ఒక ధర్మం గురించి మేము మాట్లాడుతున్నాం, ధర్మం గురించి పోరాడుతున్నాం. సో ఎవరైతే ఇవాళ ఊచకూతలకు వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి రానున్న రోజుల్లో డెఫినెట్లీ బదులు చెప్పాల్సిన అవసరం, ఖచ్చితంగా ఆ బాధ్యత కూడా మా మీదే ఉంటది. ఎందుకంటే మా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ గురించి ఇలా మీరు ఒక మాట మాట్లాడారు, ఖచ్చితంగా దాన్ని ఇలా వెనక తీసుకోకపోతే మా జర్నలిస్ట్ బృందంతోనే ఇలా మేము వచ్చి అక్కడ ఖచ్చితంగా మేము అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ చరిత్రని ఇలా మేము తవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. డెఫినెట్లీ ఎవరైతే ఇలా నిర్భయంగా ఇలా ఎలాంటి పక్షపాతం లేకుండా ఇలా ఎవరైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా జర్నలిస్టే ఖచ్చితంగా ఒక సమస్య పైన మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తప్పు జరిగిందా నిలదీసి అడగండి. డెఫినెట్లీ దానికి ఒక మార్గం అనేది ఉంటుంది. సో నేను ఈ వీడియో తరఫున నేను ఒకటే కోరుతా ఉన్నా. సో ఎవరైతే జెన్యూన్ గా చేస్తున్నటువంటి రిపోర్టర్సే కావచ్చు, లేకపోతే స్టింగర్సే కావచ్చు, ఎవరైతే స్టాఫ్ రిపోర్టర్సే కావచ్చు, యూట్యూబర్సే కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఇలా చెప్తున్నా, ఇట్లాంటి డక్కాబుక్కి గాలని ఇలా చూసుకొని ఇలా మనము భయపడితే
మనము ముందుకు పోలేము. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. సో డెఫినెట్లీ బీ స్ట్రాంగ్ ఉండాలా. ఇలా మాకు జరిగినటువంటి ఇలా దాడులే కావచ్చు, పర్సనల్ దాడులే కావచ్చు, ఇవన్నీ కూడా మేము అన్ని చూసేసే బయటకు దిగినాం, అన్ని చూసేసే ఇలా దిగినాం. సో మేము ఎక్కడా కూడా తగ్గం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేము వదిలిపెట్టాం. బాసరాని ప్రక్షాళన చేసే వరకు మేము ఇడిసబెట్టామని చెప్పేసి కూడా ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో ఇది ఇవటి ఖచ్చితంగా స్పెషల్ స్టోరీగా నేను చెప్తాను.